ఆది పినిశెట్టి సార్. హాయ్ సార్. వైశాలికి 16 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఈ గ్యాప్లో ఏమీ కథలు తీసుకొని రాలేదా డైరెక్టర్ గారు? లేకపోతే ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? అంటే సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటాయి కదా, ఇంత ఇంత 16 years పడటానికి అంటే శబ్దంతో రావడానికి కారణం ఏంటి? అంటే ఏ టైం లైన్ మేము ఎప్పుడు అనుకోలేదండి. వైశాలి తర్వాత ఒక 3-4 years తర్వాత నుంచి మేము కలిసి సినిమా చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, స్క్రిప్ట్స్ డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇలా కుదిరింది. మరి నెక్స్ట్ సినిమా 100% త్వరగా చేస్తాం. సో అంటే ఒక టెక్నికల్గా మాట్లాడుకుంటే కంజూరింగ్ లాంటి ఒక ఇంటర్నేషనల్ మూవీతో కంపేర్ చేస్తున్నారు. టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే మీరు క్రియేట్ చేసిన సౌండ్ కానీ, లేకపోతే అట్మాస్ఫియర్ కానీ, మూడ్ కానీ, వీటన్నిటినీ ఈ లెవెల్లో తీసుకురావడం అనేది మన బడ్జెట్స్లో చాలా కష్టం. సో ఆ టెక్నికాలిటీస్ మీద ఎంత వర్క్ చేశారు? అవి మాకెంత కొత్త ఎక్స్పీరియన్స్గా మారబోతున్నాయి? కరెక్ట్గా చెప్పారండి. అంటే మనం ఎప్పుడు ఒక సినిమాని టెక్నికల్గా చాలా బాగుంటే, విజువల్ కానీ సౌండ్ కానీ, వెంటనే హాలీవుడ్ ఫిల్మ్తో కంపేర్ చేయడం అనేది సహజం. నేను చేస్తాను. బట్ మనం మర్చిపోయేది ఏంటంటే వాళ్ళకున్న బడ్జెట్స్, మనకున్న బడ్జెట్స్ నేలకి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. సో ఈ బడ్జెట్లో వాళ్ళ ఒక క్వాలిటీని మనం రీచ్ అవ్వగలుగుతున్నామంటే దట్స్ ప్యూర్ ప్యాషన్, హార్డ్ వర్క్. అది మా టీంకి చాలా చాలా ఉందండి. ఎస్పెషలీ ఆ డైరెక్టర్ అండ్ హిస్ విజన్. ఆ విజన్ని విజువల్గా తీసుకురావాలంటే ఒక మంచి డిఓపి అవసరం. వెరీ హార్డ్ వర్కింగ్ యంగ్ బాయ్. సెకండ్ ఫిల్మ్ ఆయనకి ఇది. అండ్ సేమ్ ఎడిటర్ సాబు గారు, ద ఎంటైర్ టీమ్, ఐ థింక్ దే వర్క్ రియలీ హార్డ్ టు సీ వాట్ యూర్ సీయింగ్ టుడే ఆన్ ద స్క్రీన్ అండి. ఆది గారు హాయ్ అండి. హలో. అంటే శబ్దంకి సంబంధించి తమన్ బీజిఎం గురించి ఎక్కువ మంది చెప్తున్నారు, మీ టీం కానీ అందరూ. అంటే సౌండింగ్ ఎలా ఉండబోతుంది, స్కేరీ ఎలిమెంట్స్కి ఆయన ఇచ్చిన బీజిఎమ్స్ ఎలా ఉండబోతుంది? అరే ఎవరైనా చాలా బాగుందని అంటామండి. బట్ మీరు సినిమా చూసిన తర్వాత 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సౌండ్కి ఒక స్పెషల్ మెన్షన్ అనేది మీరు అందరూ అబ్జర్వ్ చేస్తారు, నోటీస్ చేస్తారు, దాన్ని మెన్షన్ కూడా చేస్తారు. దానికి మెయిన్ కారణం వచ్చేసి తమన్ ఆఫ్ కోర్స్. దాని తర్వాత మా ఉదయ్ కుమార్ గారు, సౌండ్ డిజైనర్, అండ్ సచిన్, వీళ్ళందరూ కలిసి నార్మల్గా ఒక ఫిల్మ్కి సౌండ్కి ఒక పని ఉంటుంది కదండి, దాన్ని ఇంటూ 10 times ఈ సినిమాగా చేశారు. సార్ ఒక విషయం నాకు చెప్పారు. ప్రతి ఒక్క థియేటర్లో మన సినిమా చూసేటప్పుడు ఫస్ట్ వచ్చే 5.1 డాల్బీ డిజిటల్ ఆర్ అట్మాస్ వచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి స్పీకర్స్లో. ఆ ఒక సౌండ్ ట్రావెల్ మొత్తం మనకి బాగా వినిపిస్తుంది. ఆ ఛానల్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి. బట్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత కొంచెం మెల్లిగా క్లమ్జీ అయిపోతూ ఉంటాయి, అన్నీ మిక్స్ అయిపోతాయి. బట్ ఈ సినిమాలో దాంట్లో ఉన్న అదే క్వాలిటీ, క్లారిటీ, ఛానల్, ఆ ట్రావెల్ అన్నీ వచ్చేసి ఫుల్ ఫిల్మ్కి ఉండాలని చెప్పి స్పెసిఫిక్గా కొంచెం కష్టపడటం జరిగింది. బికాస్ టైటిలే శబ్దం అని కాబట్టి దే వర్క్ రియలీ హార్డ్ ఆన్ దట్ ఆస్పెక్ట్ అండి. అండ్ మీరు అఖండ 2లో మళ్ళీ విలన్గా చేస్తున్నారు. రీసెంట్గా ఒక ఫైట్ కూడా కంపోజ్ చేశారని విన్నాం. మీరు ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్? ఆ సినిమా గురించి ఏమైనా చెప్పండి క్రిస్పీ. ఐ థింక్ ఇది చాలా ఎర్లీ అండి అఖండ గురించి మాట్లాడటం. బట్ ఒక స్కెడ్యూల్ అయింది నాకు. వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. బోయపాటి గారు, బాలయ్య గారు కాంబినేషన్ గురించి మనందరికీ తెలుసు. ఒక ఫుల్లీ పవర్ ప్యాక్డ్ ఎనర్జీ ఉంటుంది దాంట్లో. టు బీ పార్ట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ స్కెడ్యూల్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉండింది. బాలయ్య గారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎప్పుడో చిన్నప్పుడు బంగారు బ్లూడ్ షూటింగ్లో డాడీతో పాటు వెళ్ళినప్పుడు ఆయన కలిసిన ఒక అనుభవం. దాని తర్వాత ఇప్పుడు కలుస్తున్నాను. హీ స్టిల్ వెరీ ఎనర్జెటిక్, ఫన్ లవింగ్, అండ్ ఐ థింక్ నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అఖండ 2లో ఒక క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు లాస్ట్ మంత్ ఈ వీక్లో, ఎర్లియర్ దిస్ వీక్ చావాన్ ఒక సినిమా రిలీజ్ అయ్యి బాలీవుడ్లో మేజర్ పెద్ద హిట్ అయింది. హిందుత్వ మూడ్ అనేది ఒకటి ఉంది కంట్రీ మొత్తంలో. చాలా మంది ఒపీనియన్ ఏంటంటే అఖండ 2లో కూడా ఆబ్వియస్గా ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో అండర్ రేటెడ్ పాన్ ఇండియా మెటీరియల్ అని అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? అండర్ రేటెడ్ పాన్ ఇండియా మెటీరియల్. ఇప్పుడు అఖండ 2 అనేది అండర్ రేటెడ్ పాన్ ఇండియా మెటీరియల్ అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఐ థింక్ ఆడియన్స్ డిసైడ్ చేయాల్సిన విషయం అది దట్ విల్ బి డిసైడెడ్ వన్స్ ద ఫిల్మ్ రిలీజెస్ అండి అనేవాళ్ళు అనుకుంటారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు కథ తెలుసు, మీరు క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి మీకు గట్ ఫీలింగ్ ఉంటుంది కదా. కిక్ యాస్ ఫిల్మ్ అండి ఇది. బాలయ్య గారికి అంటే అఖండ 1 ఎంత పెద్ద విజయం మనందరికీ తెలుసు.
అఖండ 1 టైంలో వచ్చేసి ఈ పాన్ ఇండియా ఇవన్నీ లేదు. సో ఐ థింక్ దిస్ అఖండ తాండవం వచ్చేసి చాలా పెద్ద సినిమా అవుద్దని చెప్పి మా నమ్మకం. నాట్ బికాజ్ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ఇట్ ఆర్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ద స్క్రిప్ట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ వెయిటేజ్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు